నేహా, మీ నాన్నను క్షమించువా అమ్మా? నీకింత అన్యాయం జరిగింది, నేనేమీ అనలేదు. అమ్మా, సమాజం, నువ్వు మాత్రం నాన్న గురించి ఆలోచిస్తున్నావు. నాకు మీరంటే చాలా ఇష్టం. నాన్న, అమ్మ మీద, నా అన్నయ్య మీద, మన మొత్తం కుటుంబం మీద ఇంత ప్రేమ బహుశా ప్రపంచం అంతా కలిసినా నీ ప్రేమ ముందు సరిపోదు. నువ్వు నిజమే చెప్పావు. మేం నీ మాట వినాల్సింది, ఆ వార్త గురించి విచారణ చేయాల్సింది, నిన్ను నమ్మాల్సింది, నీ మాటలను నమ్మాల్సింది. నా పువ్వు లాంటి బిడ్డను నేనెంత కొట్టాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. లేదమ్మా, మీరందరూ ఇలా నన్ను క్షమాపణ అడిగి నన్ను సిగ్గుపడేలా చేయకండి. అది నాకు తెలుసు. మీరంతా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీకందరికీ నా మీద చాలా ప్రేమ ఉంది. నా గురించి దిగులు పడతారు, పట్టించుకుంటారు. నన్ను కోల్పోతారేమో అన్న భయంతోనే చేశారు. నాన్న, తర్వాత నుంచి ఇలాంటిదేమైనా జరిగితే అప్పుడు ముందుగా మీరు నా దగ్గరికి రండి, నన్ను అడగండి నిజమేమిటో అని. నేనెప్పుడు మీకు నిజమే చెప్తాను. నాన్న, నేను నా గతాన్ని అయితే మార్చలేను. ఏం జరిగిందో జరిగిపోయింది. కానీ ఇప్పటి నుంచి మీ అందరితో నిజాయితీగా ఉంటాను. ఎప్పుడు అబద్ధం చెప్పను. నేను తప్పు చేస్తే క్షమించిన లేక శిక్షించిన ఈ రెండింటిని ఇచ్చే హక్కు మీకే ఉంది నాన్న. అయితే ఒక మాట ఇవ్వు మాకు, ఇప్పటి నుంచి నీ ఆలోచనలు కూడా ప్రాణం తీసుకోవాలని రానివ్వదు. ఆత్మహత్య ప్రపంచంలోనే పెద్ద పాపం కాబట్టి ఇకపై అలాంటి ఆలోచన నీ దగ్గరికి కూడా రాకుండా చూసుకో. సరే నాన్న, అలాగే. ఈ రోజు నీ మాటను అందరి ముందు ఎలాగైతే ఉంచావో అలాగే నీ హక్కుల కోసం, నీ నిజం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉండు. నీవు తప్పు చేయలేదు అంటే ఎప్పుడూ తలవంచవద్దు. అంతా సద్దుమణిగే వరకు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకు. సరే అమ్మా, నీకు మాట ఇస్తున్నాను. సంజు, తీసుకో చల్లటి నీళ్ళు. అలీ, థ్యాంక్ యూడా. నాకు నేహాకు మీ ఇంట్లో కలుసుకునే అవకాశం ఇచ్చావు. మాకు తోడుగా ఉన్నావు. అసలు నేహా ఎప్పుడు వస్తుందిరా? ఎన్ని గంటలకు వస్తానని చెప్పింది? హాయ్. అంతా బానే ఉంది కదా? అంత బానే ఉంది. అంటే నువ్వు కూడా బాగున్నావా? థ్యాంక్ యూ దేవుడా. థ్యాంక్ యూ దేవుడా. అలాగే థ్యాంక్ యూ సంజయ్. ఇంకా అజయ్ సార్కి కూడా థ్యాంక్ యూ. ఆయన కూడా నీకు తోడుగా నిలిచారు కదా సంజయ్. ఈరోజు నా జీవితంలో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది, కానీ నువ్వు
నువ్వు ఒక్క క్షణంలోనే నన్ను దాని నుంచి కాపాడు. ఆ తుఫాను ఒక గాలిలా వచ్చింది, ఇంకా నన్ను అలా తాకి వెళ్ళిపోయింది. నాకేం నష్టం చేయలేకపోయింది. అందుకు నీకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్ యూ. చాలా ఆపరా బాబు, ఈ థ్యాంక్ యూ గోలా. నిజం చెప్పాలంటే నువ్వు నా కోసం చేసిన దాని ముందు ఇదెంత? నేనైతే ఏమీ చేయలేదు. సరే మరి అందరూ థ్యాంక్ యూ చెప్పడానికి పిలిచారు. ఎవరైనా చూస్తే మళ్ళీ అనవసరంగా పెద్ద సమస్య అవుతుంది. బాయ్. సంజు, నా వైపు నుంచి కూడా థ్యాంక్ యూ. నేహా కోసం నువ్వు చేసిన పని ఇది ఇంకెవ్వరూ చేయలేరు. చాలా ఆపండి మీరిద్దరు. మరి అంతగా ఆకాశానికి ఎత్తేయకండి. ఏవైనా సరే నాకు ఎక్కువ పొగడతారు, అస్సలు పడవు. నేహాని నిర్దోషిగా నిరూపించడానికి నువ్వు ఎంత తపరపడ్డావు. సంజు, నువ్వు అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోయావు. ఎక్కడైనా నీ మనసులో నేహా మీద ప్రేమ పుట్టలేరు కదా సంజు. నీలో మొదటి ప్రేమ కథ మొదలవుతుందేమో అని అనిపించట్లేదు కదా. మమ్మీ, అమ్మా త్వరగా టీ ఇవ్వు, కాలేజ్కి ఆలస్యం అవుతుంది. నేను బయలుదేరాలి. మమ్మీ, అమ్మా త్వరగా. కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు చూస్తున్నావు? నువ్వు కాలేజీకి వెళ్ళవు అంతే. కానీ అమ్మా ఎందుకో? వద్దు అన్నాను కదా. వద్దు అంటే వద్దు, ఇక వాదించకు. అమ్మా, నాకు తెలుసు నిన్న జరిగిన దాని గురించి మీరు కంగారు పడుతున్నారని తెలుసు. నా గురించి మీరు చాలా భయపడుతున్నారు. మీరు అనుకుంటున్నారేమో చుట్టుపక్కల వాళ్ళని ఎలాగోలా మేనేజ్ చేశాం, కానీ ఊరి జనం నోలు ఎలా మూయిస్తాం, వాళ్ళు నన్ను తప్పుగానే చూస్తారు. అమ్మా, నేను నిజాయితీగా ఉన్నా. ఇక ఎవరేమనుకుంటే నాకేంటే, అది నాకు అస్సలు ముఖ్యం కాదు. అది నాకు అస్సలు అవసరం లేదు. నాకు మీరు మాత్రమే. నా నాన్న, మన కుటుంబం మాత్రమే ముఖ్యం. మీకందరికీ నా మీద నమ్మకం ఉంది కదా, మీరు నాకు తోడుగా ఉన్నారు కదా. చాలు, ప్రపంచంతో ఒక్కదాన్నే పోరాడతాను. ప్లీజ్ మమ్మీ, నన్ను కాలేజీకి వెళ్ళనివ్వండి. ప్లీజ్ 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 ప్లీజ్. వెళ్ళనివ్వు సుష్మా. కూతురి అంత ధైర్యం చూపిస్తున్నప్పుడు మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఏదైనా నేహ చెప్పింది నిజమే. మనం అందరికీ సమాధానం చెప్పుకుంటూ ఎప్పటి వరకు ఉంటాం? అవునంటీ, నేహాని కాలేజ్కి వెళ్ళనివ్వండి. మమ్మీ, అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడే చూసుకుందాం. సరే, నేను కాలేజీకి వెళ్ళను, కానీ నాది ఒక షరతు. అమ్మా, నువ్వు నాకు ఇప్పుడే చక్కెర పరాట చేసి పెట్టాలి. అది కూడా బాగా కరకరలాడేలా ఉండాలి. కానీ నేహా, నువ్వు కాలేజ్కి... లేదన్నయ్య, నాకన్నిటికంటే ముఖ్యమైనది
నా అమ్మ నాన్న, ఆ తర్వాతే కెరీర్, చదువు అన్ని. అమ్మ ఇప్పుడు కేవలం నా గురించి ఆలోచిస్తున్నారు. వారికి అనిపిస్తుంది నిన్ననే నా గాయాలు మానాయి, మళ్ళీ కాలేజీకి వెళ్తే ఆ గాయాలు మళ్ళీ రేగుతాయేమో అని. అదే కదమ్మా మీరు ఆలోచిస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇంట్లోనే కూర్చుని సిఏకి ప్రిపేర్ అవుతాను, ఇక కాలేజీకి వెళ్ళను. ఆయన చందన్ నాల్ కాలేజీలో అయితే అటెండెన్స్ విషయంలో టెన్షన్ అవసరం లేదు కదా. కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక కొత్త న్యూస్ వస్తుంది, అప్పుడు జనాలు ఈ విషయాన్ని మర్చిపోతారు. అప్పుడు వెళ్తాను కాలేజీకి. సరే కదా అమ్మా? సరే, నువ్వు కూర్చో. నేను ఇప్పుడే నీకోసం వేడి వేడి చక్కెర పరాటాలు చేసి తీసుకొస్తాను. ఈ సంజు అజ్జు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. సంజు అజ్జు బాబు త్వరగా రండి, టిఫిన్ చల్లారిపోతుంది. సంజు త్వరగా రానన్నా. వచ్చానమ్మా. సంజు సంజు ఈ ఇంట్లో గాలి నాకే వ్యతిరేకంగా వీస్తుంది. త్వరలోనే ఈ గాలి దిశ మార్చాలి, లేదంటే నేను ఎన్నో ఏళ్లుగా కంటున్న ఆ తుఫాను ఈ ఇంట్లోకి ఎలా వస్తుంది? అన్నదమ్ములిద్దరూ చేతులు కలిపారు, కానీ మనస్సులు కలవక ముందే వాళ్ళిద్దరి మధ్య నేను ఒక గోడ కట్టాలి. జాగ్రత్త లడ్డు, లేదంటే ఇప్పుడే పడిపోయేవాడివి. సరే, నేను వెళ్తున్నాను. అయినా పడిపోవాలంటే మెట్ల మీద ఎందుకు పడిపోతున్నావు? ఎవరి ప్రేమలోనైనా పడు. కరెక్టే కదా నాన్న? పద, వచ్చి టిఫిన్ చేయి. హలో, అవును సార్. సార్, సిఏ కోచింగ్ ఎప్పటి నుండి మొదలవుతుంది? సరే, మరి ఫీజు? సరే సార్, నేను ఇంట్లో మాట్లాడి మీకు చెప్తాను. నేహా, అది నీకేమైంది అలీ? ఆ మహాదేవుడు నా మొదటి ప్రేమ కథలోనూ బహుశా ఇదే రాసింది. మరి నా అదృష్టంలో కూడా
మొదటి ప్రేమని ఎవ్వరూ చెరిపివేయలేరు, అలాగని మర్చిపోలేరు. కానీ అవును, దీన్ని ఖచ్చితంగా దాచవచ్చు. అది కూడా కేవలం కొంతసేపు మాత్రమే. ఎంత ఆపాలని చూసినా మీకు కావాల్సింది పహార పెట్టించండి. అది రెట్టింపు శక్తితో అడ్డంకులను దాటుకుని అడ్డుకోలేక బయటికి వస్తుంది. ఒక స్పాంజ్ లాగా ఎంత గట్టిగా నొక్కినా అది మళ్ళీ అదే జోరుతో పైకి ఎగిరిపోతుంది. అది నాకు కేవలం ఆ విషయమే భయం. నా జీవితంలో ఆ క్షణం ఎప్పుడూ రాకూడదు. ఆ క్షణాన్ని నేను చూడాలనుకోవడం లేదు. తీసుకో. కాలేజ్ వచ్చేసింది, పదండి దిగండి. నేహా ఇల్లు. ఇక్కడికి ఎలా వచ్చాను నేను? అరే ఏంట్రా, ఏం జరుగుతోంది? ఇంటి నుండి కాలేజీకి బయలుదేరాం కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సంజు ఇక్కడికి ఎందుకు వచ్చాడో? ఇప్పుడు నాన్న కూడా అతను చూశారు. ఇప్పుడు ఏమవుతుందో జాగ్రత్తగా ఉంచు మహాదేవ. హనుమాన్జీ, నిన్నే అడుగుతున్నాను లాడ్ సాబ్, నోరు మెదపవేంటి? ఏం జరిగినా పర్వాలేదు, నేహా మీదకి అనింద రాకూడదు సంజు. లేకపోతే పాపం ఆ అమ్మాయికి ఇంకో సమస్య వచ్చి పడుతుంది. ఇప్పుడే ఆ పెద్ద షాప్ నుండి బయటపడింది తను. సంజయ్ త్రిపాఠి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. మా ఇంటి ముందు ఏం చేస్తున్నావు? సమాధానం చెప్పు. అది 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 నేను ఏంటి నేను నేను అది ఆ నత్తి ఆపి స్పష్టంగా చెప్పు. అది మా నాన్న నన్ను పంపారు. అది గల్లీ నెంబర్ 5, ఇల్లు నెంబర్ 7, లేన్ నెంబర్ 9, పోలీస్ క్వార్టర్స్. ఇదే కదా? నేహా,
నేహా ఓసారి వంటగదిలోకి రా. వస్తున్నామ్మా. నేహా ఎక్కడున్నావు? త్వరగా రా. వస్తున్నామ్మా. ఇంటి నంబర్ అయితే కరెక్టే, కానీ ఇది 8వ నంబర్లే, 9వ నంబర్ అటు. సారీ అది పొరపాటున తప్పు జరిగిపోయింది. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే పొరపాటున మిస్టేక్ అయిపోయింది. నేను అటు వెళ్ళాలి కానీ ఇటు వచ్చేసాను. ఖచ్చితంగా మీ నాన్న ఎవరో పోలీస్ వాడికి లంచం పంపి ఉంటాడు, నీ చేతికి ఇచ్చి ఉంటాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఇది నిజాయితీగా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇల్లు. ఇక్కడ ఉండకండి, వెంటనే మీ అడ్రస్కి వెళ్ళండి. ఇంకా మళ్ళీ పొరపాటున కూడా మా ఇంటి గడప వైపు కన్నెత్తి చూడకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క నిమిషం. ఏంది? ఏం మాట్లాడుతున్నావు సంజు? అంటే నువ్వు నేహా ఇంటికి వెళ్ళావు, నీకు తెలియకుండానేనా? అరే నాకు అర్థం కావట్లేదురా, ఇలాంటి వింత పని నా వల్ల ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కాలేజ్ గేట్ లోపలికి వెళ్ళాల్సిన నేను, నాకు అర్థం కావట్లేదు కాలేజ్కి వెళ్ళాల్సిన నేను నేహా ఇంటి గుమ్మం వరకు ఎలా వెళ్ళాను. అక్కడ నేను మొదట చూసింది ఏంట్రా తెలుసా? ఏంటి నేహా నేహా కనిపించింది, కానీ నేహా వాళ్ళ నాన్న ఇలా నా ముందు నిలబడున్నారు. ఓహో, అదా సంగతి. రేయ్, నా పంచమడి ఫోటోలు ప్రింట్ అయి వచ్చేసాయి కూడా. వచ్చాయని ఎవరు చెప్తారా? మీ బాబాయా? నా ఫోటోలన్నీ తీయించావు కదా? ఇది మత్తు, ఇది పిచ్చి, నా గుండెని గెలిచింది. రెండు వైపులా నా మనసు నిన్ను ప్రేమిస్తోంది.